పప్పులు ఉడకవు. మాట్లాడితే మీరు అంటారు ఎవడప్ప సొమ్మని, ప్రతిదానికి అధికారం ఎవడప్ప సొమ్మని, నీ సొమ్మని, ఆ డబ్బు సొమ్ము ఎవడప్ప సొమ్మని మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణను అసెంబ్లీని ఉమ్మడి 10 ఈ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా గేటు దాకని అని అన్నారు. అసెంబ్లీ గేటు నీ అప్ప సొమ్మా, నీ సొమ్మ అసెంబ్లీ? ఎంతో మంది మహనీయులు పాలించిన అసెంబ్లీ, ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి జలగం వెంకటరావు గారు కూడా ముఖ్యమంత్రిగా చేసి సాధించినారు. ఇక్కడే పుట్టినట్టు గడ్డ మీద కూడా మీరు 100 రోజుల నుంచి వేచి చూస్తున్నారు చాలా ఓపికగా. మారుతారు అని. ఈ నిన్న తీసుకున్న నిర్ణయం తీసుకోవడం పెద్ద కష్టం కాదు. మీకు చాలా అవకాశం ఇచ్చి ఓపిక ప్రదర్శించారు, ఏమి చేయలేక కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, రావణాసురుడు అని. తెలంగాణ కేసీఆర్ రావణాసురుడా, రాముడా, తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరెవరు? ఈ తెలంగాణ రాష్ట్రం సాధనలో ఏమైనా పనికొచ్చారా? వ్యాపార దక్షతతో మనం ముందుకెళ్తున్నాం, వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం. మనకు ఒక అవకాశం వచ్చింది రాజకీయం, దాన్ని చూసుకుంటూ పార్టీకి ఉపయోగపడే పని చేసుకుంటే పోవాలి తప్ప పార్టీకి వెన్నుపోటులు పొడుస్తా అంటే ఇవాళ నువ్వేం చేశావు? ఇదే పార్టీలో ఉన్నటువంటి మందిని అందరినీ కొంతమంది కలిసి ఒక పోగు చేసుకున్నావు. నీ ఇష్టం వచ్చిన రీతిలో టికెట్లు ప్రకటించుకున్నావు. ఏ పార్టీలో పోదామని జెండా లేదు, ఎజెండా లేదు. ఎంత మందిని బక్రాలు చేద్దామని నువ్వు టికెట్లు ప్రకటించుకుంటూ పోతావు. ఎవరి